హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో న్యూ పాపప్, న్యూ మెసేజ్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. యాష్ గారి నుంచి మనకు విక్టర్ విత్ యాష్ వెబ్సైట్లో ఒక న్యూ పాపప్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమైన ఇంపార్టెంట్ అండి అది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్. ఓకే, క్లియర్ అండ్ క్లారిటీగా వినండి. ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, కేవైసీ పెండింగ్స్లో ఉన్న వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడదాం. చాలా మెంబర్స్ నాకు మార్నింగే మెసేజెస్ చేశారు, సార్ ఏంటి సార్ సిచ్యువేషను, కేవైసీ ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి. సో వాటి గురించి కూడా నేను ఒక క్లారిటీ ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఎండ్ వరకు చూడండి. ఓకే, అలాగే మీరు ఇంకా మన ఈ వీడియో చూస్తూ కూడా ఎవరైతే కొత్త వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కింద కనిపిస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని క్లిక్ చేయండి. మీరు లైక్ సింబల్ క్లిక్ చేయడం వల్ల ఆల్గోరిథం ఇంకా 10 మందికి ఈ వీడియోని చేరవేస్తుంది. ఓకే, ప్రతి ఒక్కరు కూడా, మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ సింబల్ని క్లిక్ చేయండి. డన్ డన్ అండి. సో మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇక్కడ కనిపిస్తున్న డిస్క్లైమర్ని కూడా పాటించండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు పాపప్ వచ్చేసింది ఎస్టర్డే నైట్ అండి. అప్రాక్స్ ఒక 10 గంటల టైంలో ఆ విధంగా వచ్చిందనమాట. యాక్షన్ రిక్వైర్డ్ అనే ఒక నోటీస్, యాక్షన్ రిక్వైర్డ్ అనేది ఒక మెయిన్ హెడ్లైన్ పెట్టేసి ఆ యొక్క పాపప్ ఇచ్చారు. అంటే తక్షణ చర్య అవసరం అన్నట్టు ఇచ్చారనమాట. సో డిసెంబర్ 15, 2025 రాత్రి 10 గంటలకు మనకు వచ్చిన పాపప్లో ఏముందంటే, మా నెక్స్ట్ గ్రోత్ ఫేస్లో భాగంగా ఒక ముఖ్యమైన అకౌంట్ వాలిడేషన్ పాలసీని అమలు చేయడం మొదలు పెడుతున్నాము అని చెప్పారండి. అంటే వాళ్ళ నెక్స్ట్ ఫేజ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేజ్కి గ్రోత్ కోసము ఒక ముఖ్యమైన అకౌంట్ వాలిడేషన్ని అమలు చేయబోతున్నాం అన్నట్టు చెప్పారు. అకౌంట్ వాలిడేషన్ తప్పనిసరి. అంటే మనం ఏదైతే రిజిస్ట్రేషన్ చేస్తుంటాం చూడండి, మన ఐడి ఏదైతే ఉంటుంది చూడండి, ఆ అకౌంట్ వాలిడేషన్ అనేది ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారు. సో అకౌంట్ వాలిడేషన్ తప్పనిసరి. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత 30 రోజుల్లోపు ఈ 2 పూర్తి చేయని అకౌంట్లు సిస్టమ్ నుంచి పూర్తిగా రిమూవ్ చేయబడతాయి. ఏంటివి? ఒకటి ఈమెయిల్ వాలిడేషన్, ఇంకొకటి కేవైసీ వెరిఫికేషన్ అండి. ఓకే, ఒకటి ఈమెయిల్ వాలిడేషన్, ఇంకొకటి కేవైసీ వెరిఫికేషన్ అనేది కూడా చేయని వ్యక్తులు అకౌంట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళని రిమూవ్ చేయబడుతుంది అని చెప్పేసి చెప్పారండి. కంగారు పడకండి, క్లియర్గా వినండి ఎండ్ వరకు. దానికి కూడా మనం ఒక సొల్యూషన్ ఉంటుంది, చేద్దాం. ఓకే, సిస్టమ్ నుంచి పూర్తిగా రిమూవ్ చేయబడతాయి. గమనిక, ఈ రిమూవల్ వల్ల మీ సర్కిల్ స్ట్రక్చర్ కూడా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీ అండర్లో ఒక 50 మంది ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 15 లింక్స్ ఇచ్చారు, 15 మంది చేశారు. మళ్ళీ 15 కింద ఇంకొక 10 మంది, 20 మంది, 30 మంది అట్లా జాయిన్ అయి ఉంటారు కదా. అట్లా ఒక 50 100 టీమ్ అయి ఉంటుంది. ఓకే, సో పైన మీకు కేవైసీ కాలేదు కాబట్టి మీ టీమ్ స్ట్రక్చర్ అనేది కూడా మారుతుంది అని చెప్పారండి. ఎందుకంటే మీది అకౌంట్ రిమూవ్ అవుతే ఆ స్ట్రక్చర్ కూడా మనకు మారుతుంది అనమాట. ఓకే, ఆ టీం అనేది మీ అండర్లోకి రాదు. సో ఈ రిమూవల్ వల్ల మీ సర్కిల్ స్ట్రక్చర్ కూడా కంపల్సరిగా మారుతుంది. రిమూవ్ అయిన అకౌంట్లు మళ్ళీ రిజిస్ట్రేషన్ అవ్వలేవు. అంటే రిజిస్ట్రేషన్ అవ్వలేవు అంటే, ఇప్పుడు మీది అకౌంట్ కేవైసీ రిమూవ్ అయిపోయింది అనుకోండి, రిమూవ్ అయిన తర్వాత మీరు వేరే మెయిల్ ఐడితో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చండి. ఓకే, ఆ అకౌంట్ అంటే ఆ అకౌంట్లో ఇచ్చిన మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడితో మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం రాదు. బట్ మీరు కొత్త మెయిల్ ఐడితో చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ఓకేనా? సో కేవైసీ అనేది ప్రతి ఒక్కరు ట్రై చేస్తున్నారు, బట్ అన్ఫార్చునేట్లీ కేవైసీ అనేది అవ్వట్లేదు. ఓకే, దట్ ఈస్ బ్యాడ్ లక్. చాలా మెంబర్స్వి కేవైసీ అనేది అవ్వట్లేదు. సో దానికి ఏం చేయాలనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది మా ప్లాట్ఫామ్ యొక్క క్వాలిటీ, ఇంటిగ్రిటీ, స్కేలబిలిటీ కోసం చాలా అవసరమైన నిర్ణయం. అంటే వాళ్ళ యొక్క ప్లాట్ఫామ్కి మంచి క్వాలిటీ, ఇంటిగ్రిటీ పెంచుకోవడానికి ఇది చాలా అవసరము, మాకు ఇది వాలిడేషన్ చాలా అవసరం అన్నట్టు చెప్పారండి. ఓకే, లీడర్స్కి ప్రత్యేకంగా బాధ్యత. ఇది నిజంగా లీడర్షిప్ టెస్ట్ చేసే సమయం.
అంటే మన లీడర్స్ని టెస్ట్ చేసే సమయము ఈ టైం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు చెప్పారండి. ప్రతి లీడర్ తప్పనిసరిగా చేయాల్సింది మీ సర్కిల్ని వెంటనే రివ్యూ చేయండి. అంటే మన డాష్బోర్డ్ ఏదైతే ఉంటుంది కదా, విక్టర్ విత్ యాష్ లాగిన్లోకి వెళ్ళేసి అక్కడ మై సర్కిల్లోకి వెళ్ళి కేవైసీ అలాగే ఈమెయిల్ వ్యాలిడేషన్ ఎవరెవరు పెండింగ్లో ఉన్నాయో వాళ్ళందరికీ కాంటాక్ట్ చేసి చేపించండి. ఇది లీడర్స్ తీసుకునే బాధ్యత కంపల్సరిగా అన్నట్టు చెప్పారండి. ఇంకా ఈమెయిల్ వ్యాలిడేషన్ లేదా కేవైసీ పెండింగ్లో ఉన్న వారిని పర్సనల్గా కాంటాక్ట్ చేయండి. వాళ్ళకి ఇప్పుడే లాగిన్ అయ్యి కంప్లీట్ చేయాలని ఎంకరేజ్ చేయండి. ఒక చిన్న మెసేజ్, ఒక చిన్న సపోర్ట్ మీ సర్కిల్ మెంబర్స్ జీవితంలో పెద్ద డిఫరెన్స్ తీసుకురాగలుగుతుంది అని చెప్పారండి. ఇప్పుడు మీరు ఏదైతే ఉంటారో మీ యొక్క ఐడీస్ని ఓపెన్ చేసుకొని మీ సర్కిల్ ఎవరెవరైతే కేవైసీలు పెండింగ్లో ఉన్నాయో అలాగే రిజిస్ట్రేషన్స్ మెయిల్స్ వ్యాలిడేషన్ పెండింగ్లో ఉందో చెక్ చేసుకొని వాళ్ళకి కాంటాక్ట్ చేసి ఇది క్లియర్గా చేయించండి. ఓకే, సో మూవింగ్ ఫార్వర్డ్ నెక్స్ట్ ఫేసెస్ స్టార్ట్స్ నౌ అని చెప్పేసి ఒక మాట చెప్పారు ఆయన. ఈ రూల్స్ రిస్ట్రిక్షన్ కోసం కాదు, ప్రోగ్రెస్ కోసం. మనం ఇప్పుడు ఫౌండేషన్ స్ట్రాంగ్ చేస్తున్నాం, బాటిల్ నెక్స్ని క్లియర్ చేస్తున్నాం, నెక్స్ట్ లెవెల్కి రెడీ చేస్తున్నాం అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే, ఇదంతా ఇలా రిమూవ్ చేస్తున్నారని ఎవరు కంగారు పడకండి. కంపెనీ ఏంది రిస్ట్రిక్షన్స్ కోసం ఏం కాదు, ఇది జస్ట్ ప్రోగ్రెస్ కోసం మాత్రమే, పర్ఫెక్ట్గా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ఈ డిసిషన్స్ అనేది తీసుకుంటున్నాం. ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఉండాలి అన్నట్టు చెప్పారండి ఆయన. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి, ఇప్పుడు స్టెప్ అప్ అయ్యే లీడర్స్, క్లియర్గా కమ్యూనికేట్ చేసే లీడర్సు, సర్కిల్ని సపోర్ట్ చేసే లీడర్సు స్టార్ట్ అయినప్పుడు బెస్ట్ పొజిషన్లో ఉంటారు అన్నట్టు చెప్పారండి. అంటే లీడర్స్ ఒక మంచి పొజిషన్లో ఉంటారు అన్నట్టు చెప్పారు. మీ లీడర్షిప్కి, మీ రెస్పాన్సిబిలిటీకి, క్వాలిటీ మీద మీ కమిట్మెంట్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అని తెలియచేశారండి. మనం ముందుకు వెళ్తున్నాం, నెక్స్ట్ చాప్టర్ వెరీ క్లోజ్ అన్నట్టు చెప్పారండి. సిఎన్ నేను ఒకటే చెప్పగలుగుతాను ప్రతి ఒక్కరికి, 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఎవరైతే కంప్లీట్ చేసుకొని ఇంకా కేవైసీ పెండింగ్ ఉంటుందో వాళ్ళదైతే రిమూవ్ చేస్తారు అన్నట్టు ఇక్కడ క్లియర్గా చెప్తా ఉన్నారండి. రిమూవ్ చేస్తారు. ఓకే, రిమూవ్ చేసినంత మాత్రాన మన యాన్ ప్యాసివ్లో ఉండే ఐడీస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటుందంటే ఉండదు. ఇది విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్లో ఓన్లీ మెయిల్ ఐడి ఏదైతే మనం లాగిన్ అయ్యామో ఆ అకౌంట్ రిమూవ్ చేస్తారని చెప్తా ఉన్నారు. మరి ఇది మా సైడ్ నుంచి ప్రాబ్లం కాదు కదా సార్, కంపెనీ సైడ్ నుంచి బగ్స్ ఉన్నాయి కదా, మేము చాలా విధాలుగా ట్రై చేస్తూ ఉన్నాం, అయినప్పటికీ అవ్వట్లేదు. అక్కడ సపోర్ట్ టీమ్కి కాంటాక్ట్ చేయమని చెప్పారు, అక్కడ సపోర్ట్ టీమ్ మెయిల్ కూడా లేదు. సో వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయాలి? కంపెనీది కదా తప్పు. మరి ఇప్పుడు మా అకౌంట్స్ రిమూవ్ చేయడం ఇది ఎంతవరకు న్యాయం సార్ అన్నట్టు కూడా నాకు మెసేజెస్ పెట్టారండి మార్నింగ్. అండి, ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క తప్పులు ఏవైతే మనకు జరుగుతున్నాయో, ఈ బగ్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ క్లియర్గా నోటిఫికేషన్ లాగా మనకు చూపిస్తున్నారు. ఇది థర్డ్ పార్టీ నుంచి ప్రాబ్లం ఉంది, మన కేవైసీ వెరిఫికేషన్ అనేది వాళ్ళు చేయాలి, ఇట్ విల్ టేక్ టైం అన్నట్టు కూడా క్లియర్గా చూపిస్తున్నారు. సో కంపెనీకి కూడా తెలిసి ఈ బగ్స్ ఉన్నాయని, బట్ ఈ డిసిషన్స్ ఎందుకు తీసుకుంటున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఓకే, సో రెండవది ఏంటి అని అంటే, ఇంకా మీది కేవైసీ పెండింగ్ ఉందంటే మళ్ళీ ఒకసారి వేరే మొబైల్లో వేసి ట్రై చేయడానికి చేయండి. ఎందుకంటే ఈ పాపప్ మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకేదైనా థర్డ్ పార్టీ కేవైసీ అనేది పర్ఫెక్ట్గా జరుగుతుండొచ్చు. ఒకసారి టెస్ట్ చేయండి, ఒకసారి చెక్ చేయండి, అవుతుందంటే వెంటనే క్లియర్గా చేసుకోండి. ఓకేనా, చాలామందికి అయితే సెషన్ పెండింగ్ అని చెప్పేసి వచ్చిందండి. సో ఇంకా 7 days వెయిట్ చేయాలన్నట్టు కూడా కొందరికి వచ్చింది. చూద్దాం, మళ్ళీ అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు వాళ్ళది తీసేయాలని అంటే చూద్దామండి. ఓకే, ప్రతి ఒక్కరు కూడా కేవైసీలు కంప్లీట్ చేసుకోండి, వేరే మొబైల్లో ట్రై చేయండి, మీ బ్రౌజర్ని హిస్టరీని క్లియర్ చేయండి, మీ మొబైల్ని ఆఫ్ చేయండి, చాలా విధాలుగా ట్రై చేయండి. అయ్యిందంటే లక్ అండి, కాలేదంటే అకౌంట్ రిమూవ్ అయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు. కొత్త మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. న్యూ మెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో ఆ మెయిల్ ఐడితో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. క్లియర్? ఒకవేళ మీ అకౌంట్ రిమూవ్ అయిన తర్వాతకి ఈ డిసిషన్స్ తీసుకోండి. అంతవరకు మీ కేవైసీని ట్రై చేస్తూ ఉండండి. క్లియర్? అండ్ అలాగే ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉన్నాయండి అవి ప్రతి ఒక్కరు కూడా అవుతూ ఉన్నాయి. ఇంకెవరికైనా కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, నేను ఇంకా కేవైసీ చేయలేదు, నాకు లింక్ ఇంకా రాలేదు అన్న వ్యక్తులు ఎవరైనా ఉంటే మన వాట్సాప్ గ్రూప్ ఉంది, కింద వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ అయ్యి అక్కడ నుంచి నాకు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను రిజిస్ట్రేషన్ లింక్ కూడా మీకు పంపిస్తానండి.
చేసుకొని కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఇంకా లింక్ రాలేదో వాళ్ళు మాత్రమే చేయండి. ఓకే. సో, ప్రతి ఒక్కరు కూడా క్లియర్‌గా మళ్ళొకసారి వినండి. మీకు క్లారిటీ వస్తుంది. 30 రోజులు లిమిట్ అని పెట్టారిక్కడ ఇంకా. సో, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేవైసీ అనేది 30 డేస్‌లోనే అయిపోవాలి. ఓకే. మెయిల్ వాలిడేషన్ కూడా క్లియర్ అయిపోవాలి. మళ్ళొకసారి చెక్ చేసుకొని మీరు ఇదనేది క్లియర్ చేసుకోండి. అర్థమవుతుందండి? సో, నెక్స్ట్ ఫేజ్‌కి సిద్ధంగా ఉన్నాము. ఇంకా ముందుకెళ్తా ఉన్నామన్నట్టు చెప్పారు. చూద్దాం. విల్ సీ నెక్స్ట్ ఏం జరుగుతుందనేది. ఓకే. అలాగే యెస్టర్‌డే కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో ఇంకెవరైతే చూడలేదో ఇక్కడ థంబ్‌నెయిల్ ఇస్తాం. ప్రతి ఒక్కరు చూడండి. మీ తోటి ఫౌండర్స్‌కి, మీ తోటి ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఒక క్లారిటీ వస్తుందండి. క్లియర్? సో, థాంక్ యూ సో మచ్ అండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.